రెండు తెలుగు రాష్ట్రాల్లో నికృష్టుడిగా పేరుగాంచినటువంటి వేణుస్వామి అనబడేటువంటి వేణు అనే దౌర్భాగ్యుడి గురించి వార్తలు గత వారం రోజులుగా అన్ని మీడియా ఛానల్స్లో వస్తూ ఉన్నాయి. అయితే ఈ దౌర్భాగ్యుడు అత్యంత నీచంగా అడ్డంగా బుక్ అయిపోయాడు, భార్యతో కలిసి దొరికిపోయాడు. అసలు ఈ వేణుగాడి చేసినటువంటి నీచమైనటువంటి పనేంటి, ఆ వీణావాణి అనబడేటువంటి ఆవిడ కథలేంటి అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వేణుస్వామి అనబడేటువంటి ఒక బ్రోపరగాడు, బఫూనుగాడు, నీచుడు, నికృష్టుడు. అంటే ఏందబ్బా అని తాడావు, వాడేదో పెద్ద స్వామీజీ అంటే ఏందో బొచ్చుడు స్వామీజీ, వాడు చేసేటువంటి పూజల గురించి, పురస్కారాల గురించి, వ్యవహారాల గురించి, కథల గురించి, కమామిషి గురించి టీవీ5 మూర్తి గారు చెప్పిన తర్వాత కళ్ళు బయలు కమ్మేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ దౌర్భాగ్యుడు సిగ్గు ఎక్కువ లేకుండా పెళ్ళాం సావటం దాక్కొని వీడు ఒక వీడియో చేశాడు. వీడి పెళ్ళాం కలిసి అయ్యో మమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేశాడు, మా వల్ల కావట్లేదు, మా పొరుగు పోయింది, మా మీద మీడియాలో చర్చ పెట్టారు కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి. అయితే ఈవిడ గారికి పొరుగు పోతే, ఈవిడ గారికి అవమానం అయితే ఈవిడ ఆత్మహత్య చేసుకుంటే ఒళ్ళు కొవ్వెక్కి నీ మొగుడు ఎవరో మీకు సంబంధం లేదు, మిమ్మల్ని వాళ్ళు అడగల, నాగ చైతన్య అదేవిధంగా శోభిత దొల్లపాళ్ళ జాతకం చెప్పి వాళ్ళిద్దరు 2027లో విడిపోతారు, వాళ్ళిద్దరు జీవితం బుగ్గిపాలైద్దని చెప్పినందుకు మరి ఒకవేళ శోభిత దొల్లపాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే నీ మొగుడు సమాధానం చెప్తాడా? నువ్వు సమాధానం చెప్తావా? అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేక, కడిగేవాళ్ళు లేక మీ కారు కొత్తలు ఏ స్థాయికి పోయినాయి అంటే మీరే తిరిగి ఎదుటి బెదిరించేటువంటి ప్రయత్నం చేయటం సిగ్గు లేకుండా. లేదు నాగ చైతన్య ఆల్రెడీ సమంతతో నాకు విడాకులైపోయి రేపు శోభితతో కూడా అయిపోతాయని వేణుస్వామి చెప్పాడు కాబట్టి నా జీవితం ఏమైపోద్ది అనేటువంటి ఆందోళనతో, బాధతో ఒకవేళ నాగ చైతన్య ఆత్మహత్య చేసుకుంటే ఎవడు సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ వీణ వాయించేటువంటి వాణిని, అదేవిధంగా ఆ దౌర్భాగ్యుడైనటువంటి వేణుగాడిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా అమ్మో నా కొడుకు జీవితం ఏమైపోవాలి, రెండో వివాహం కూడా ఎలా అయిపోతుందా అని నాగార్జున గారు కనుక ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది బాధ్యత? ఈవిడ చస్తేనంట, ఈవిడ మొగుడు చస్తేనంట. బాధ్యత టీవీ5 మూర్తిదంట, టీవీ5 ఛానల్దంట, మీడియాదంట, సోషల్ మీడియాదంట. మరి నీ మొగుడు ఎవరెవరో సంబంధం లేనటువంటి వ్యక్తులు, సెలబ్రిటీల యొక్క జాతకాలు చెప్పి వాళ్ళు విడిపోతారు, లేకపోతే వాళ్ళు సస్తారు, వాళ్ళు బతుకుతారు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు గెలుస్తారు అని చెబితే దానివల్ల జరిగేటువంటి హత్యలు, ఆత్మహత్యలు, లేకపోతే బాధలు, కష్టాలు, వాటికి వీడు సమాధానం చెప్తాడు నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అమలగారు కనుక అయ్యో పాపం చైతన్య జీవితం ఇట్లయిపోతుందా, మా నాగార్జున అంటే ఆవిడ భర్త కదా నాగార్జున ఏమైపోతాడు అనేటువంటి బాధతో ఒకవేళ అమలగారు ఆత్మహత్య చేసుకుంటే మరి వేణుస్వామి ఏం సమాధానం చెప్తాడు? అంటే ఎదుటి వాళ్ళ మీరు తప్పుడు పనులు చేసి, తప్పుడు కూతలు కూసి, నీ మొగుడు చేసినటువంటి తప్పును నువ్వు ఖండించలేక, నువ్వు దాన్ని మాట్లాడలేక నువ్వు వచ్చి మళ్ళీ మేము 2 రోజుల నుంచి బాధపడతాను, వారం రోజుల నుంచి తినట్లే, 8 నెలల నుంచి 15 కేజీల దగ్గర ఎవడు తక్కువమంటారు దరిద్రా? నాకు అర్థం కట్టు వేణుస్వామిగా నిన్ను ఎవడు అడిగాడు? నాగ చైతన్య అడిగాడా? అఖిల్ అడిగాడా? లేకపోతే శోభిత దులిపాలు అడిగిందా? లేకపోతే నాగార్జున అడిగాడా? అమలు అడిగిందా? ఎవరు అడిగారని నువ్వు వాళ్ళ జాతకం చెప్పడానికి హక్కు నీకెవడిచ్చాడు? బయటకు వచ్చి పైగా వాళ్ళు విడిపోతారని చెప్పడానికి నువ్వు చెప్పుడు నా కొడక. నిన్ను కొట్టేవాళ్ళు లేక, నీకు సమాధానం చెప్పేవాళ్ళు లేక నువ్వు కారు కూతలు కూసుకుంటా పోవటం. నువ్వు చేసేటువంటి పూజలేంద్రా, క్షుత పూజలేంద్రా, అయ్యేదే కొన్ని బూతులు పదాలు ఉంటాయి కాబట్టి నేను మాట్లాడదలుచుకోవట్లే. నీ బతుకు, నీ భాగవతం చెప్పడం జరిగింది. నువ్వు వసూలు చేసేటువంటి లక్షల డబ్బు లేని వాళ్ళకి కాళ్ళ సర్ప దోషం ఉంది, మీకు దోషానికి పూజ చేయాలి, 10 లక్షలు 20 లక్షలు అని చెప్పి మింగటం, ఆ డబ్బులతో నీ భార్య నువ్వు పోయి విదేశాలు తిరిగి రావటం. ఏంద్రా ఈ దౌర్భాగ్యం? నాకు అర్థం కావట్లే. ఈ రాష్ట్రానికే కదా, 2 తెలుగు రాష్ట్రాలకి. ఈ దౌర్భాగ్యుడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పాడు, లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోతాడని చెప్పాడు. ఈ దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు మరో 3 గెలిచారు. నువ్వు గెలుస్తా అన్న జగన్ గారు ఇవాళ వాడి బతుకేందో చూస్తా ఉన్నావు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఓడిపోతాడు, కేసీఆర్ సీఎం అవుతాడు, కేటీఆర్ సీఎం అవుతాడు అని కారు కొత్తలకు వస్తాడు ఈ దౌర్భాగ్యుడు. చెప్తాను ఆ కొడక, నీకు ఎవడరా చెప్పాడు? నువ్వు ఎక్కడ చూసావురా? నువ్వు చెప్పింది ఏం నిజమైందిరా? ఇప్పుడు అంటే వీడు ఎట్లా అంటే ఒకసారి ఒక వీడియోలో ఏం చెప్తా అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి జాతకం బాగుందంటాడు. బాగుండొచ్చు, రేవంత్ రెడ్డికి అదృష్ట యోగం ఉండొచ్చు అంటాడు. రెండో దాంట్లో ఇంకో దాంట్లో ఏం చెప్తానంటే కేటీఆర్ అదృష్ట యోగం బాగుంది, కేటీఆర్ సీఎం అవ్వచ్చు అంటాడు. ఈ ఇద్దరిలో ఎవడైనా కానీ రెండో వీడియోని పక్కన పెట్టి చెప్పింది ఏదైతే ఉంటుందో ఆ వీడియోని తీసుకొచ్చి వైరల్ చేస్తాడనమాట. ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తాడని ఒకసారి చెప్తాడు, ఇంకోరికి వెళ్తాడు, ఇంకోసారి చెప్తాడు, ఇంకోరికి గెలిచాడు అనుకోండి, ఆ వీడియోని తెస్తాడు. జగన్ గెలిచాడు అనుకోండి, నేను ఆల్రెడీ చెప్పా అంటాడు. అసలు నిన్ను ఎవడు అడిగారు? వీళ్ళందరూ జాతకాలు నాకు అర్థం కాదు. చెప్పరా నువ్వు? నీ జాతకం నీకు ఏం తెలుసురా? నువ్వు ఎక్కడ చదివావు? అసలు నీకు ఉంటున్న వ్యవహారం ఏంటి? నీ కథ ఏంటి? నువ్వు చేసేటువంటి పూజలు ఏంది, పురస్కారాలు ఏంది, హీరోయిన్ని తీసుకొచ్చి నువ్వు చేసేటువంటి లత్కోర వ్యవహారాల గురించి, నీ నీచ బతుకు గురించి, నువ్వు చేసే బ్రోకరిజం గురించి, నువ్వు వైసీపీకి అమ్ముడుపోయినతనం గురించి, వీటన్నిటి గురించి ఇవాళ మూర్తి గారు బయటకు తీసుకొచ్చిన తర్వాత
ఆయన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేయటం, ఆయన 5 కోట్లు డిమాండ్ చేసి అంటారే. మూర్తి గారి వ్యక్తిత్వం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ తెలుసు. ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన వివాహం కూడా చేసుకోలేదు. ₹1 అవినీతి చేయలేదు. ఆయన సంపాదించినటువంటి డబ్బులో నుంచి ఎవరికన్నా ఖర్చు పెట్టడమే తప్ప ఎవరి దగ్గర రూపాయికి దేహి అన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ వేణుస్వామి లాంటి లత్కోడుగానే 5 కోట్లు డిమాండ్ చేశాడంట. నిన్నే 5 కోట్లు డిమాండ్ చేస్తే ఆయన జీవితంలో జర్నలిస్ట్గా 30 ఏళ్లలో ఎన్ని కోట్లు, 100 కోట్లు సంపాదించి ఉండాలి, ఎన్ని ఆస్తులు ఉండాలి. ఎందుకురా ఇట్లాంటి విష ప్రచారాలు చేయటం నాకు అర్థం కావట్లా. ఇవాళ మీరు చేసినటువంటి ప్రచారానికి మూర్తి గారు దాని మీద కేసు పెట్టడం జరిగింది. నువ్వు నీ పెళ్ళాం కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోయాయిరా వేణుగా, దౌర్భాగ్యుడా.